మునుగోడులో మంత్రి రాజన్న పేరుతో పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. ఆయన ఫ్లెక్సీలు వేయించుకుంటున్నారా లేక ఆయన మీద అభిమానులతో ఆయన అనుచరులే ఏర్పాటు చేస్తున్నారా? ప్రస్తుతం ఇదే అక్కడ హాట్ టాపిక్. మంత్రి పదవి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళందరూ ఆశపడే పదవి. ఆ పదవి దక్కాలంటే అధిష్టానం వాగ్దానాలు ఆశీస్సులే కాదు, ఆవగింజంతైనా అదృష్టం ఉండాలి. పాపం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆ అదృష్టమే లేనట్లుంది. గత మంత్రివర్గ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అధిష్టానం హామీ ఇచ్చినా ఆయనకు మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. గత కొన్ని రోజులుగా రాజగోపాల్ రెడ్డి హైకమాండ్ తనకు మాటిచ్చి తప్పిందంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు. ముఖ్యమంత్రి పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాల్ని కూడా తప్పుపడుతూ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. మంత్రి పదవి కోసం పరితపిస్తున్న రాజగోపాల్ రెడ్డి కోరిక తీర్చాలని అనిపించిందో ఏమో గానీ రాజన్న ఆర్మీ పేరుతో పోస్టర్లు వెలిశాయి. మంత్రి రాజన్న అంటూ మునుగోడులో పోస్టర్లు ఫ్లెక్సీలు పెట్టారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడమే కాదు, ఆయనకు విద్యాశాఖను కూడా కేటాయించేశారు రాజన్న ఆర్మీ. విద్యాశాఖ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ వాట్సాప్, ఫేస్బుక్ లో పోస్టులు కూడా పెట్టారు. ఒకచోట కాబోయే విద్యాశాఖ మంత్రి రాజన్న అని, మరో చోట మంత్రి రాజన్న అని పెట్టేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఈ మంత్రి రాజన్న అనే పేరుతో వెలిసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. మరోవైపు ఈ ఫ్లెక్సీలపై ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చర్చ మొదలైంది. మంత్రి పదవి కావాలన్న రాజగోపాల్ రెడ్డి కోరిక ఫ్లెక్సీలపై అయినా నెరవేరిందంటూ సెటైర్లు వేస్తున్నారు ఆయన ప్రత్యర్థులు.